వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు అక్కడ హిపోక్రసీ, ఇక్కడ హిపోక్రసీ అనా? దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మొత్తం హృదయం, మనసు, అంతరంగాన్ని స్కాన్ చేస్తాడు. నువ్వు హిపోక్రిటిక్గా ప్రార్థన చేయొద్దు, వేషధారిగా ప్రార్థన చేయొద్దు. ఎంత దారుణం అంటే చివరికి ప్రార్థనలో కూడా వేషధారణ ఉంటుంది అంటాడు యేసయ్య. ఇందులో ఈవెన్ ఇన్ ద ప్రేయర్, ఆ ప్రేయర్ కూడా ఎలా చేస్తారట? నేను చేస్తున్న ప్రార్థన ఎంతమంది వింటున్నారు, నేను చేస్తున్న ప్రార్థన ఎంతమంది చూస్తున్నారు, ప్రార్థన అయిన తర్వాత ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి నాకు. అందుకనే వారు వీధుల నలుమూలలో చేస్తారు ప్రార్థనలు. అటువంటి వేషధారణలోంచి రా. ఈరోజు ప్రభు నీతో నాతో ఏమన్నాడు తెలుసా? డోంట్ ట్రై టు ప్లీజ్ ద పీపుల్, డోంట్ బిహేవ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, యూ షుడ్ బిహేవ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు బ్రతక